హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర బ్లాగ్స్. ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా స్వర్గద్వార ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ ఏకాదశి వ్రత కథ, అలాగే ఈ ఏకాదశి వ్రత పూజా విధానం, ఈ ఏకాదశి వ్రతం రోజు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ సంవత్సరంలో తేదీ 22 డిసెంబర్ 2023 శనివారం రోజున వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రావడం సర్వశుభాలను ఇస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలను ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుంది. మనిషి తలపై సహస్రార అంటే ఉత్తరాభాగం శక్తి ఉత్తేజితమవడం కోసం ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణంలో ఉంది. శ్రీ మహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి దీనిని స్వర్గద్వార ఏకాదశి అంటారు. ఈ రోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం ఏర్పాటు చేస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిరోహించి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడు. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని 2 పదాలు ఉన్నాయి. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అంటే వైకుంఠుడు అయ్యాడు. అదే కాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు అని అర్థం. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువును, విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. వైష్ణవ ఆల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాల్వార్ కూడా ముక్కోటి ఏకాదశి నాడే విష్ణులోకాన్ని చేరుకున్నారు. శ్రీ నమ్మాల్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. వైకానసుడి కథ. పర్వత మహర్షి ఉపదేశించడం వలన వైకానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువలన నరక బాధలను అనుభవించే పితృదేవతలు విముక్తులే స్వర్గలోకానికి వెళ్లారు. మురాసురుడి కథ. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే, వెంటనే మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు వండే అన్నంలో దాక్కుంటాడని, అందుకే అన్నం తినకుండా ఉండాలని అంటారు. మురా అనే రాక్షసుడు తామసిక రాజసిక గుణాలకు, హరిషడ్వర్గాలకు ప్రతీక.
వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. అన్నంలో ముర అనే రాక్షసుడు నివాసం ఉంటాడు కనుక ఏకాదశి రోజు అన్నం తినటం వల్ల మనకు మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేయాలి. ఈ రోజు గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీతను దానం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదు. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుంది. స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నిహితం గుహాయం విభ్రాజతే అన్నారు పెద్దలు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజా జపం ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. 11 ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీన్ని మొదటి భాగాన్ని పాగల్పట్టు అంటే ఉదయం పూట జరిగే పూజ అని, రెండవ భాగాన్ని ఇరపట్టు అంటే రాత్రిపూట జరిగే పూజ అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలతో అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠం చేరుకుంటారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముందు దైవ దర్శనం, తదనంతరం వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతి ఇస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఆచరించవలసిన పూజా విధానం. ఈ రోజు ఉదయం 5 గంటలకే లేచి శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి మామిడి తోరణాలతో పూజా మందిరాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయి. దీపారాధనకు ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి తామర వత్తులతో దీపాన్ని పెట్టాలి. విష్ణుమూర్తికి పాయాసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ఉదయం 8 గంటల్లోపు పూజను పూర్తి చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఏకాదశి రోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవాలి. వైకుంఠ ఏకాదశి వ్రతం రోజు పాటించాల్సిన నియమాలు. ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రికి ఏమీ తినకుండా పడుకోవాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఈ రోజు అసత్యమాడకూడదు. ఈ రోజు స్త్రీ సాంగత్యం పనికిరాదు. ఈ రోజు చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు తులసి తీర్థం తప్ప వేరే దేనిని స్వీకరించకూడదు. ఈ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఏకాదశి మరుసటి రోజు అయిన ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. ఇదేనండి వైకుంఠ ఏకాదశి
లేదా కోటి ఏకాదశి రోజు మనం చేయాల్సిన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత, వైకుంఠ ఏకాదశి వ్రత కథలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.